హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఎంతో క్రిస్పీగా ఉండే అటుకుల కట్లెట్స్ ఎలా తయారు చేయాలి చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లోకి నేను 1 కప్పు అటుకులు వేసుకున్నాను. అలాగే ఇంకొక అరకప్పు అటుకులు వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. వాటర్ అన్నీ వంపేసిన తర్వాత మళ్ళీ లైట్గా వాటర్ అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ అలా నానబెడితే సరిపోతుంది. అటుకుల్లో ఉన్న వాటర్ మొత్తం అటుకులు మొత్తం పీల్చేస్తాయి కదా. ఇప్పుడు అటుకులు మొత్తాన్ని ఇలా స్మాష్ చేసుకుందాము. మొత్తం అన్నీ కూడా చేత్తో బాగా నలుపుకుందాము. అటుకుల్ని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇందులోకి ఉడకపెట్టిన బంగాళదుంపలు 1 కప్పు వేసుకుంటున్నాను. మొత్తం స్మాష్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఎక్కడ వాటర్ అనేది అవసరం లేదు. మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీకు వాటర్ అనేది అవసరమైతేనే వేసుకోండి, లేదంటే జోరైపోతుంది. నాకు వాటర్ కొంచెం అవసరమైంది, అందుకే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుందాము. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ముందుగా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా బాల్ అనేది చేసుకొని చేత్తోని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి కట్లెట్స్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్లెట్స్ అనేది రెడీ అయింది కదా, పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండిని కూడా తీసుకొని ఈ విధంగానే కట్లెట్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అటుకుల కట్లెట్స్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి లోపల దాకా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, మన కట్లెట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. కావాలంటే ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్న విధంగా కూడా చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకోకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఎక్కడ ఉండలు అనేది లేకోకుండా ఈ విధంగా పలుచగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను 1 కప్పు కార్న్ఫ్లెక్స్ తీసుకొని మిక్సీ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను. ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ముందుగా అటుకుల కట్లెట్స్ని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లెక్స్లో కూడా డిప్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మిగిలిన అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మన అటుకుల కట్లెట్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు. కదిపామంటే పైనున్న కోటింగ్ అనేది పోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాము, ఎక్కడ కదపకుండా. ఇటువైపుకి ఫ్రై అయినాయి కదా, అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే పై వరకు ఫ్రై అవుతుంది కానీ లోపల అలాగే పచ్చిగానే ఉంటుంది. చూసారు కదా, మనం అటుకుల కట్లెట్స్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన కట్లెట్స్ కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకుందాము. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా చేసి ఇవ్వండి అటుకుల కట్లెట్స్ని. డెఫినెట్గా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీ అయిన అటుకుల కట్లెట్స్ రెడీ అయిపోయినాయి కదా. ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.